దేవునికి స్తోత్రములు. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఇది నా పరిశుద్ధ వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుండి. పరిసయ్యులు యేసునొద్దకు వచ్చి ఆయనను శోధించును ఉద్దేశించి, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? మోషే మీకేం ఆజ్ఞాపించినను? పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెను విడనాడవచ్చని జవాబు ఇచ్చిరి. అయితే మీరు మీ హృదయ కాఠిన్యమును బట్టి ఈ యొక్క ఆజ్ఞను మీరుతున్నారు కానీ, దేవుడైతే సృష్టి ఆరంభం నుండి పురుషునిగాను స్త్రీనిగాను వారిని కలుగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. గనుక వారిద్దరూ వేరుగా ఉండక ఏక శరీరం అగుదురని చెప్పెను. గనుక దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. మరి దేవుడే ఈ యొక్క వివాహ వ్యవస్థను చేసి మరి ఎంతగానో ఆశీర్వదించినండి. మన వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు అయితే చట్టాలు చేసి వివాహం కాకమునిపే మరి కలిసి సహజీవనము డేటింగ్ చేసుకోవచ్చని చట్టాలు చేయడం జరిగిందండి. అది ఎంతో మరి ప్రమాదకరమైనటువంటి అంశము. ఒక పక్షి చూస్తుండగా వల వేయటం కష్టము, అలాగనే అగ్ని కాల్చుండగా చేతులు పెట్టడం ప్రమాదకరము. మరి పరోక్షంగా మీరు తీసుకున్న గొయ్యిలో మీరే పడండి అని చెప్పడం అండి. మరి వివాహానికి ముందు, వివాహంకు తర్వాత మరి చేసేటువంటి యొక్క మరి కలయికలు చాలా భయంకరమైనవి. అది వ్యభిచారంతో సమానమని మనం హెచ్చరింపబడుతున్నామండి. మన భారతదేశ సంప్రదాయం కూడా వివాహ వ్యవస్థను ఎంతగానో పవిత్రంగా భావిస్తారు, ఎంతగానో ఆశీర్వదిస్తారండి. దేవుడు వివాహ వ్యవస్థను ఎంతగానో ఘనపరిచున్నాడు. మరి ఘనహీనం చేయొద్దండి. దేవుని యొక్క ఉగ్రతకు లోను కావద్దు. ఆమేన్. థ్యాంక్ యూ.